మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు ఆరాధనకు వచ్చిన దేవుని బిడ్డారా, మీ అందరికీ పేరు పేరున ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుస్తున్నాం. మీ అందరికీ వందనాలు. నాకు కూడా చెప్పొచ్చు మీరు. మీరు వేళ మొదలెడితే రేపు ఆదివారానికి కొంచెం సెట్ అవుతాయి, అడ్వాన్స్ అవుతాయి. అందరికీ వందనాలు. మేము ప్రతి ఆదివారం లైవ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. ఎందుకంటే మన లైవ్ ప్రోగ్రామ్ని అనేక మంది, వందల మంది, వేల మంది చూస్తున్నారు. అంచేత వారి కోసం కూడా నేను మాట్లాడుతుంటా. అంటే దేవుని వాక్యం ఎప్పుడు ఎక్కడ ఎవరికి మాట్లాడినా అది ఏం చేస్తుంది? కార్యసిద్ధి చేస్తుంది. హల్లెలూయా. మనం విన్నాం దేవుని వాక్యం ఎంత బలమైందో, సజీవమైందో, మరియు వాడి ఏందో విన్నాం కదా. దేవునికి స్తోత్రం. గత రాత్రి 23వ కీర్తన మీద నేను ఒక మంచి పాట మిడ్ నైట్ 2 గంటల 3 గంటల ప్రాంతంలో రాశాను. పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఒక్క వర్డ్ కూడా తీయకుండా యాజిటీగా మొత్తం. అంతకుముందు ఆన్లైన్ ప్రేయర్లో 46వ కీర్తన నుంచి 16వ కీర్తన నుంచి ఒక పాట దేవుడు ఇచ్చాడు. మనం రాసే పాటలన్నీ మనం కాపీ కొట్టింటే మనం ఏదో రాసేసేవాడిని కుదరదు. వాక్యాన్ని రాయించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన వాక్యాన్ని మనం అభిషేకించి ఆయన మనకి మాటల రూపంలో, చెప్పండి, మాటల రూపంలో మళ్ళీ ఆ వాక్యాన్ని మళ్ళీ మనకి ఇస్తాడు. కనుక మనం ఏదో స్పెషల్గా రెవల్యూషన్ పొందలేదు. ఆఫ్ కోర్స్ గాడ్ కెన్ గివ్ us revelations and also he reveals his mysteries and he tells his secrets. ఆయన ఎప్పుడు కూడా తన రహస్యాన్ని దాచుకోవాలనుకోలేదట. పౌలు అంటాడు, నాకు దేవుడు బయలుపడిన సమస్తాన్ని మీకు పంచడంలో నేను ఏది కూడా దాచుకోలేదు, సమస్తం మీకు తేటపరిచారంటాడు. అంచేత మనం సంఘముగా అన్నీ తెలుసుకుని ఉండాలి. కుడి ఎడమ ఎరిగిన వారు ఉండాలి. సమస్తము స్పష్టంగా చూడగలిగిన వారికి ఉండాలని మేము ప్రోత్సహిస్తున్నాం. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పాట. అంటే నేను ఇప్పటికి 100 పాటలు రాసుంటాను. ఎప్పుడు 23వ కీర్తన అందరికి నోటికి వెళ్తున్నా. నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంచి చూలింగ్ ఇచ్చాడు. సాకి కూడా ఇచ్చాడు. సాకి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఇందాక ఎవరో చెప్పారు, సాక్షి చెప్తున్నప్పుడు, జీవరత్నం ఈశ్వరుడు నమ్ముకోండి. దేనికి? రోగాలు పోగొట్టుకోవడానికో చెప్పండి. ఈ చిల్లర విషయాలు కాదు, ఈ మామూలు జరిగాయి. అల్టిమేట్ గోల్ మనం పరలోకం చేరడానికి ఈశ్వరుడు నమ్ముకున్నాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పిన యేసయ్యా మన నిశ్చయంగా ఆయన నమ్ముకున్న మనల్ని రాజ్యంలో చేరుస్తాడు అనే ఒక సాక్షి పెట్టి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అయితే ఏమవుతుంది? నాకు లేమి కలుగదు. యేసయ్యా నా మేపరి. ఏమవుతుంది? యేసుప్రభుని మేపుతున్నాడంటే ఏమవుతుందట? నాకు సమృద్ధి కలదు. యేసుప్రభువే మేపితే మనకేముంటుంది? యేసుప్రభువే మన కాపరి అయితే మనకు లేమే కలుగదు. అవసరాలు తీర్చెను. తెలిసాడు అవసరాలు తీర్చానంటే తీరుతాడేమో, తీర్చేసాడు, ఇంక తీర్చడేమని కాదు. అక్కడ అవసరాలు తీరెను, కోరికలన్నీ తీర్చును, హృదయ వాంఛ తీర్చును, తృప్తి కలుగజేయ. చెప్పకూడదు. చాలా సంతోషం. దేవుని వాక్యంలో నుండి లూకాసు వార్త, గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 6. అందులో అన్నీ మనం ధ్యానించడానికి సమయం కాదు, కానీ 10 వచనాలు చదవాలి. యాక్చువల్గా దాదాపు 27 నుంచి కూడా చదవాలి, కానీ జస్ట్ మీ గో త్రూ. బట్ అందులో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంఫసిస్ చేస్తున్న మాటను మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఎవరైనా గట్టిగా చదవండి దయచేసి. లూకాసు వార్త 6వ అధ్యాయం 20. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. త్రిప్పుము. అవును. అవును. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోను వాని యొద్ద
వాళ్ళు అడగవద్దు. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని. ఇక్కడ ఈ అండర్లైన్ చేసుకునే మాట, మనుష్యులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చేయండి. ఆ చేయకముందు అలాగే మీరు ఎలా కోరుకున్నారు అలాగే మీరును వారికి చేయుడి. మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన ఎడల, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. పాపులు కూడా అలా చేస్తారు కదా, ప్రేమించిన ప్రేమిస్తారు కదా. మీకు మేలు చేయని వారికే మేలు చేసిన ఎడల, మీరు మేలు చేసిన వాడికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. చూసారా, పాపులను అలాగే చేతురు కదా. పౌలు గారి మాటలు కాదు, పేతురు గారి మాటలు కాదు, డైరెక్ట్ గా యేసయ్య గారి మాటలు. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని ఇచ్చెదరు కదా. ఇక్కడ అండర్లైన్ చేయండి, మీరైతే అంటే పాపులు వేరు మీరు వేరు, మీరు వేరు పాపులు వేరు, లోకస్తులు వేరు సంఘస్థులు వేరు, నామకార్థమైన వాళ్ళు వేరు నిజమైన వాళ్ళు వేరు. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను, ఈ మాట గుండ్రంగా పెట్టుకోండి, బైబిల్లో కొత్త నిబంధనలో ఒకేసారి వాడబడిన మాట ఇది, బైబిల్లో ఒకేసారి ఉన్న మాట ఇది, నిరాశ అనే మాట. నువ్వు ఎక్కడ బైబిల్లో కనపడదు, అక్కడ కొత్త నిబంధనలో. ఇంకా బైబిల్లో కొత్త నిబంధనలో అత్యాశ, పేరాశ, శరీరాశ, నేత్రాశ, చెప్పండి దురాశ, ఎన్నో ఆశలు ఉన్నాయి కదా, అన్ని కనపడతాయి. కానీ ఈ మాట ఇక్కడ తప్ప, యేసుప్రభు వారి ప్రస్తావించిన మాట తప్ప ఎక్కడ కనపడదు. అది రాసుకోండి, గుండ్ర చెప్తుంది, నిరాశ చేసుకొనక మీ శత్రువులు ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు ఫలము గొప్పగా ఉండమే కాదు, మీరు ఇంకా సర్వోన్నతులున్నాడే ఆయనకు కుమారులై ఉంటారు. చదవండి, ఆయన మనం ఏం చేస్తాం? కృతజ్ఞత కలిగిన వారికే చెప్పుకుంటాం. ఆయనైతే కృతజ్ఞత లేని వారి ఎడలను, ఎవరమ్మా? మన మంచోళ్ళకే చెప్పుకుంటాం. ఆయనైతే దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. యెహోవా అందరికీ ఉన్నాడు. కాబట్టి మీ తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చకండి, తీర్చబడదు. నేరం మోపకండి, మీ మీద నేరం మోపబడదు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఇయ్యుడి, ఎక్కడి నుంచి రండి? ఇయ్యుడి, అప్పుడు మీకు అందరూ, ఈ మాట ఇక్కడ అందరూ అనాలి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఒకటి అనొచ్చి ముందు ఇచ్చేద్దామే, ఇస్తే ఇచ్చాడు కదా, ముందు ఇచ్చి తర్వాత అనొచ్చి కుదిలించి దిగజారి, అదే దిగజారి 5 నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఒక్క అంశం కూడా వదిలిపెట్టకుండా ధ్యానం చేస్తే 24 గంటలు ధ్యానం చేసిన మెసేజ్ అందులో ఉంది. యేసయ్య మాటల్లో మనందరికీ పాఠం ఉంది, అంతేకాదు వర్తమానం ఉంది, మనందరికీ ఉపదేశం కూడా ఉంది. ఇలా నేను అందుకే ఎక్కువగా, ఇఫ్ యు డోంట్ మైండ్, వింటున్న వారికి కూడా చెప్తున్నాను, పాత నిబంధనలు నేను ఎక్కువ వెళ్ళను. ఐ డోంట్ లైక్ టు ప్రీచ్ మచ్ అబౌట్ ఓల్డ్ టెస్టమెంట్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మహాభక్తులే, కానీ మనము లేకుండా ఒక్కడు కూడా పరిపూర్ణుడు కారు అందుకు బైబిల్లో. అంతేకాదు వాగ్దాన ఫలం ఇంకా ఎవరు కూడా అనుభవించలేదు బైబిల్లో. మరి ఎవరు పరిపూర్ణుడు అంటే యేసయ్యే. అంతే నేను కొత్త నిబంధన ఎక్కువ చెప్తా. వేరెవర్ ఐ గో ఐ జస్ట్ వాంట్ టు ప్రీచ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎవ్రీవేర్, వేరెవర్ గో. ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే అన్ని విషయాలు అందరిలో సంపూర్ణుడు. ఇప్పుడు మనం దేవుని సంఘం సంపూర్ణం అవ్వాలంటాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అంటాడు,
మనం సంపూర్ణము సాగిపోదాం అంటాడు ఇబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 3వ వచనంలో. ఇక్కడేమంటాడంటే మన పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి అంటాడు. అది వేరే సబ్జెక్ట్, టైం మనకు లేదు కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం మనకు అర్థం అవుతుంది ఏంటంటే వీ హ్యావ్ టు హియర్ అగైన్ అండ్ అగైన్ మచ్ అబౌట్ జీసస్. యేసయ్య గురించి అంత విన్నా, నాకు తెలిసిన నా సర్వేలో ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఇప్పుడు యేసయ్య గురించి చెప్పారు, కానీ ఎవ్వరు కూడా ఒక్కడు కూడా పూర్తిగా యేసయ్య గురించి చెప్పలేదు. ఇంకా చెప్పవలసింది, వినవలసింది, తెలుసుకోవలసింది యేసయ్య గురించి ఇంకా మిగిలే ఉంది. నెంబర్ 1 దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే ఆయన లాంటి బోధకుడు లేడు. ఈజ్ రబ్బూని. ఎవరన్నారు? ఆయన మాటలాడినట్టు ఎవడును ఎన్నడను మాట్లాడలేదు. అప్పుడే డిక్లరేషన్ ఇచ్చారు. ఎవరు? ధర్మశాస్త్రం దేశం పంపిన భటులు, సైనికులు చెప్పారమ్మా. దేవుని బిడ్డలారా, ఈ మాట బట్టి మనకు ఎక్కడైనా ఒక అతిశయం ఉందనుకోండి, నేను మంచి బోధకుడిని, ఐఎమ్ ఏ గ్రేట్ ప్రీచర్, ఐఎమ్ స్పెషల్ ప్రీచర్, ఐఎమ్ బిగ్ ప్రీచర్ అని అనుకున్నాడు అనుకునేవారు మా బోధకుడు. మీ సంగతి ఆలోచించారు. వీఆర్ ఆల్ జస్ట్ కాపీయింగ్ ఫ్రమ్ జీసస్. మేము ఎవరమే కానీ ఎంత బోధగలమైనా సరే మాకంటూ సొంత బోధ లేదు. మీరు మమ్మల్ని పొగడటం వేస్ట్. మీరంటూ పొగిడితే, మీరంటూ కనపరిస్తే ఎవరు కనపరచాలా? మంచి బోధకుడైన యేసయ్యని కనపరచాలి. చంద్రబాబు 100 రూపాయల. I request all the viewers just follow us and participate with us. యేసయ్యని కనపరచడం నేర్చుకోవాలి. ఆయన మంచి బోధకుడు, మంచి సమరయుడు కదా, మంచి స్నేహితుడు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారంగా యేసు ప్రభుని మాత్రమే మనం ఎందుకు కనపడతారంటే, చాలా మంది నాడు అపోస్తుల బోధ అంటారు. అది కూడా యేసయ్య బోధే. పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ, అది కూడా యేసయ్య బోధే. ఏ బోధ అయినా సత్య విషయమైన బోధ అంటారు. ఎన్నో రకాల బోధలు ఉన్నాయి కదా, అన్ని బోధలు కూడా యేసయ్య చేసినవే, యేసయ్య ఇచ్చినవే. కొన్ని డైరెక్ట్గా చెప్పాడు, కొన్ని ప్రవక్తల ద్వారా చెప్పాడు, కొన్ని నాయకుల ద్వారా చెప్పాడు, కొన్ని యాజకుల ద్వారా చెప్పాడు, కొన్ని న్యాయాధిపతుల ద్వారా చెప్పాడు, కొందరిని ప్రవక్తల ద్వారా చెప్పాడు. మొత్తం మీద ఎవరు చెప్పినా, ఆయన చెప్పినా, డైరెక్ట్ చెప్పినా, ఇండైరెక్ట్ చెప్పినా సమస్త బోధ ఎవరిదండి? యేసయ్యదే. దేవునికి స్తోత్రం. చాలాసార్లు చెప్తుంటారు చాలా మంది, వాళ్ళు ఎవరినైనా స్పీకర్స్గా పిలుచుకోవాలనుకోండి, వాళ్ళ పేరు మా సభలకు ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు. భక్తులు అతిభక్తి. ఏం వెళ్ళారనుకోండి, ఎవరి సభలకు వెళ్ళారనుకోండి, ఫలానా ఘరానా రెవరెండ్ రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్ శుభాకర శాస్త్రి అని వేయాల. ఏంటి? మీ సభలకు వస్తేనేమో నా పేరు వేయాలా, నా సభలకు వస్తే మాత్రం ఎవరి పేరు ఏం చేస్తా నేను? పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్య ప్రసంగం అంటాడు. అలా అనుకునే వారికి డైరెక్ట్ మెసేజ్ ఏంటంటే, నువ్వు అలా అనుకున్నా ఎలా అనుకున్నా సూర్యుడు డైరెక్ట్గా ప్రకాశిస్తే అందులోంచి తీసుకుని చంద్రుడు వెలుగుతున్నాడు. డైరెక్ట్గా వెలిగే శక్తి ఎవరికి లేదు? చంద్రుడికి లేదు. అలాగే ముఖ్య ప్రసంగికుడు అనుకుంటే ఆ ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకని ఎలా చెప్పగలవు? ప్రతిదానికి we need to have scripture base and confirmation. యేసయ్య అన్నాడు, నేను మీకు ఒక ఆదరణకర్త పంపిస్తాను. ఆయన సొంతంగా మీకు ఏం బోధించడు, నా వాటిలోనివి తీసుకుని ఆయన మీకు బయలుపరుస్తాడు, మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు, మీకు తెలియజేస్తాడు, మీకు జ్ఞాపకం చేస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసయ్య చెప్పాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే ఏ బోధ అయినా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పే మేము ఎంతమంది చెప్పిన బోధ అయినా ఎవరి బోధది? యేసయ్య బోధ. గట్టిగా చెప్పకూడదు యేసయ్య. హల్లెలూయా. నా ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యాహ్న ఈ స్థలంలో ఏ స్థలంలో యేసయ్య మాత్రమే కనపరచబడాలి, గొప్ప చేయబడాలి. బోధ యేసయ్యది. యేసయ్య దగ్గర తీసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తాడు. మాకు చెప్తే మేము మీకు చెప్తాం, మీకు చెప్తే మీరు ఏం చేయాలి? అనేకులకు తెలియజేయాలి. వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకుపోకుండా వాటిని ధ్యానించి ఆ ప్రకారం జీవించి వాటిని మీరు అనేక మందికి తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరొస్తున్నా అక్కడ రకరకాలుగా ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఎన్నైనా పోయినా చెప్తానే ఉన్నాడంట. వాళ్ళు మీరు పాస్టర్ అన్నారంట. ఏమో పాస్టర్ అయిపోతాడేమో. నేను చెప్పాను కదా పోయిన వారంలో కొన్ని కుటుంబాలని పాస్టర్గా పెడతా ఉంటాను. సుధాకర్ గారి ఫ్యామిలీలోకి, తర్వాత మన జీవరత్నం గారి ఫ్యామిలీని, మళ్ళా మన యొక్క
రూతమ్మ గారి ఫ్యామిలీని నేను డైరెక్ట్గా సేవకు పంపాలని ప్లాన్ చేస్తున్నా. మన సంఘం నుంచి చాలామంది సేవకులు వెళ్ళారు, ఇంకా చాలామంది సేవకులు మనం పంపించాం. అంచేత నేను ఈ యొక్క మధ్యాహ్నం తెలియజేసేది ఏంటంటే, మనము ఖచ్చితంగా అన్ని విషయాల్లో ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకు మాత్రమే ఇవ్వాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఈ లోకంలో ప్రతి మానవుని మనం గౌరవించాలి, ప్రేమించాలి. అట్ ద సేమ్ టైం మన గురి ఏముండాలా? నేను నా యేసయ్యను మహిమపరుస్తున్నా లేదని చూసుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులు చెప్పండి, అందరూ చేతులు. హల్లెలూయా. మంచిది. కనుక ముఖ్య ప్రసంగికుడు యేసుప్రభువే. ఆ యేసుప్రభు వారి దగ్గరే పరిశుద్ధాత్మ తీసుకుని మనకు చెప్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మకు తీసుకుని మేము మీకు చెప్తున్నాం. కనుక మీరు పరిశుద్ధాత్మ దేవుడు మాకు పొందిందని పాస్టర్ గారి దగ్గర తీసుకుని ఇతరులకు చెప్తున్నారని మనం గమనించాలి. అంచేత ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అవర్ చీఫ్ గెస్ట్ అండ్ చీఫ్ స్పీకర్ నథింగ్ బట్ నో వన్ బట్ జీసస్ అలోన్. యేసయ్య మాత్రమే. గత రాత్రి మేము మా ఇంట్లో అనేక రకాల విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాడు, నేను ఇవాళ వర్షిప్ నడిపించి ప్రార్థన చేస్తా, నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు చేసినా ఎంతకాలం చేసినా. ఆయన ఏమంటాడంటే, చాలామంది బోధకులు నేను చూస్తున్నాను, చెప్తున్నారు కానీ చేయట్లేదు. అందుకే నేను త్వరపడి చెప్పడానికి ఇష్టపడలేదు. మాట్లాడుకు నిదానించము, వినుటకు వేగురపడము అని బైబిల్ చెప్పింది కదా. ఐ హావ్ బీన్ అబ్జర్వింగ్ మెనీ పాస్టర్స్ అండ్ లీడర్స్. కనుక అందులో 75% మంది చెప్పింది చేయట్లేదు. కనుక నేనంటూ చెప్తే అది చేస్తేనే చెప్పాలి అని నేను వివేచిస్తూ పరిశీలిస్తున్నాను. ఇంకా నేను ధ్యానం చేస్తాను. చాలా నచ్చింది నాకు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ ఫర్ మై సన్. ఎందుకంటే ఆ మాట ఆయన చెప్పినప్పుడు నాకు నచ్చింది. క్వాలిఫైడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్గా ఉండాలని ప్రతిష్ఠించాం, కానీ యాజ్ యూజువల్గా ఏదో బోధకుడిగా ఉండాలని మేము ప్రతిష్ఠించాలి. అంచేత ఆయనను మేము ఎప్పుడు కూడా ఏ విషయం తొందర పెట్టాలి. ఆయన ఈ 3 ఏళ్ళుగా అమెరికాలో వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా శ్రమపడుతున్నాడు, కష్టపడుతున్నాడు అనేక విషయాల్లో. అయితే కూడా ఆయన గత రాత్రి చెప్పాడు, అంతకుముందు చెప్తున్నాడు, ఈ బోధకులు చాలామంది చెప్పింది చేయట్లేదు. కనుక నా తరంలో ఉన్న వాళ్ళకి ఒక మాదిరిగా ఉండడానికి మేమేం చేస్తున్నామో అని చెప్పాలి. నేనైనా ఉనామిగా మాట్లాడితే ఒప్పుకోడు, సుచాయిగా మాట్లాడితే ఒప్పుకోడు, ఎవరైనా ఏమన్నా ఒప్పుకోడు. ఇప్పుడు మంచి లక్షణాలు ఆయన దేవుడు ఇచ్చాడు, సంతోషమే. మాకున్న వయసును బట్టి, చేతస్థానం బట్టి, కంగాన్ని బట్టి కొన్ని స్లిప్ అవుతాం కదా, అది కూడా ఒప్పుకోడు. అంచేత నాకు అర్థమైందండి, ఓహో ఇప్పుడు ఒక రకంగా నన్ను చర్యల ద్వారా, క్రియల ద్వారా నన్ను ఈ అలైనింగ్ మీ నన్ను ఆయన సెట్ చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మీలో చాలామంది చెప్పలేదు, ఇది అనిపిస్తుంది. కానీ ఎవరైనా ఎప్పుడైనా చెప్పాలంటే ధైర్యంగా చెప్పగలిగిన వాడు కూతురు కంటే కొడుకే తండ్రికి చెప్తాడు. కుమారుడు తన తండ్రిని కనపరుస్తాడు. నా కుమారుడు నన్ను కనపరచలేదు, నన్ను ఎవరైనా ఏమనంటే కూడా ఒప్పుకోడు. యేసుప్రభు వారు తండ్రిని కనపరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యను కనపరుస్తున్నాడు, యేసయ్యను మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం కూడా ఎందులో ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుని వలన యేసయ్యను మహిమపరిచే పనిలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. మంచిది. ఈ మధ్యాహ్నం దేవుని ఆత్మ మనతో ఒక ప్రత్యేకమైన మాట పదే పదే మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిరాశ పడకు. అందరంటే నిరాశ అనండి, ప్రతి ఒక్కరు నిరాశ. ఇది ఖచ్చితంగా మానవ జీవితంలో పేదవాడు మొదలుకొని గొప్పవాడి వరకు, దరిద్రుడు మొదలుకొని ఐశ్వర్యవంతుల వరకు ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిరాశ పడతాడు. నిస్పృహను, నిరుత్సాహమను, వాటెవర్ పర్యాయ పదాలు పెట్టుకున్నా మొత్తం మీద మనం మానవులంగా ఏం చేస్తాం? ఏదో ఎదురు చూసి, ఏదో అనుకుని, ఏదో ప్రార్థించి, ఏదో కోరుకుని, ఏదో ఆశించి, ఏదో 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 కనిపెట్టి అది జరగనప్పుడు అది కొంతకాలానికి నెమ్మదిగా తెలియకుండానే మనలో ఏమవుతుంది? అది నిరాశగా మారుతుంది. యేసుప్రభువు వారు చెప్తున్నాడు మనకి, మీరు ఎట్టి వారిని గుర్చి అయినను నిరాశ పడవద్దు. ఇంకో మాట నాదండి, దేనిని గుర్చి, ఎవరిని గుర్చి నిరాశ పడవద్దు. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మధ్యాహ్నం మన జీవితాల్లో నా మట్టుకు నేనే గత రాత్రి ఎందుకు లేట్ అయిందంటే, మీకు చెప్పాలి, కొన్ని రోజులుగా
సంహారదూతనాలు, లేకపోతే దురాత్మనాలు, లేకపోతే భయపెట్టే ఆత్మనాలు, లేకపోతే కనుక ఏమనాలో నీ టైం అయిపోయింది అంటున్నాను. నా టైం అయిపోయింది, వాగ్దానం నుంచి వస్తున్నాయి. ఏంటి నేను ధైర్యంగా చెప్పానంటే నా టైం అయిపోయింది అంటున్నాను. ఎవరు లేదు అంటే నా బాడీ లాంగ్వేజ్లో నైట్ టైమ్స్ రకరకాలుగా సాతానుతో నేను పోరాడుతున్నప్పుడు, అనేక రకాల ప్రార్థనలు చేస్తున్నప్పుడు వాగ్దానాలు గుర్తొచ్చినాయి. అనేక వాగ్దానాలు గుర్తొచ్చి మమ్మల్ని ఏం చేసినాయి అంటే, సాతాను గారు ఎన్ని రకాల కలవరబెట్టి ఇంతేనా ఏలియా ఉన్నాడు, ఇంతే చాలు అన్నాడు. నాకు వాగ్దానాలు గుర్తొచ్చిన ప్రభువా ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటో ఇలాగ అనిపిస్తుంది, అయిపోయింది అంటుంది, ఏదో అనిపిస్తుంది. ఆ వాగ్దానాలన్నీ ఉన్నాయి కదా నాయన, కొంతకాలం ఉంది కదా నాకు, ఫిబ్రవరి 24 ఫిబ్రవరి 29 వరకే ఉంది కదా నాకు, అప్పుడు కనుక వస్తాను బయటకు వస్తాను చెప్పలేదు. ఈ రోజుల్లో 60 ఏళ్ళు బతకడం అంటే చాలా గొప్ప విషయమే. 70 ఏళ్ళు బతకమా అంజనమ్మ గారు మీకు దండం పెడతాం, మా కోసం ప్రాప్తి చేసినప్పుడు ఎక్కువ దీర్ఘాయుష్ పెంచకండి మాకు, ఎంత త్వరగా వెళ్ళిపోతాం. ప్రభువా నన్ను కాపాడి, నాతో పాటు సంఘం అంతా కాపాడని మీరు మళ్ళీ మొదలెట్టారనుకో, రేపు ఉపవాస ప్రాంతంలో 80 ఏళ్ళు వచ్చి చచ్చిపోం. ఎంతకాలం రోజులు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. We don't want to live long in this world. If God willing, we will live. But we don't want to live much time in this world. But we want to live forever and ever and ever. చిరకాలము మేము యెహోవా మందిరములో దేవునితో ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అనుకున్నాను నువ్వేగా ప్రకటించావు ఫిబ్రవరి 29 వరకు అని, నీ గ్యారెంటీ ఉంది అప్ టు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ దాకా అనుకుంటాం, అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి అక్కడ దాకా అనుకుంటాం. అలాగే ఆశాజీవులం కదా, రాశ లేదు కానీ మనకి, అత్యాశ లేదు కానీ, పేరాశ లేదు కానీ, ఏ ఆశ ఉంది. ఆశ లేని వాడు మానవుడే కాదు, ఆశాజీవి మానవుడు. బైబిల్ కూడా చెప్తుంది ఆశ గల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. అత్యాత అందాక అందరం కలిసి 2024 ఫిబ్రవరి 29 టార్గెట్ పెట్టుకుందాం. పెట్టుకోండి. ఈలోగా మరో కరోనా వస్తుందంటాడు, కానీ అది కరోనా వచ్చినా సరే మనకేం కాదు. సంతోషం. హల్లెలూయా. మనకేమీ కాదు, మనకు ఎవ్వరికేం కాదు. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో పెట్టా, మేము మా యూనివర్సల్ చర్చ్ మెంబర్స్ మాకేమీ కాదు. 2024 ఫిబ్రవరి 29 మాకేమీ కాదు అని పెట్టేశాను ధైర్యంగా. అది పెట్టే ముందు నా చేతులు ఉంది, మీరు రాకమని చెప్పా. చాలా మీరు లేట్కి వచ్చిన కొన్ని విషయాలు తెలియదు, చేతులు అనుకుని అంటే నా మాటే పరిశుద్ధాత్మ నా నుంచి మాట్లాడిన మాటే నేను నమ్మడానికి, అది రాయడానికి కొంచెం ధైర్యం రాసేసాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ దెబ్బతో నాకు బాగుంది. ఇప్పుడు అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మామూలుగా లోకేటా 24 దాకా పెట్టే టార్గెట్ అని ఆడికి మన జోలికి వచ్చేవాడు కాదు, తేలికమ్మ జోలికి వచ్చేది కనపట్ల. అక్కడి నుంచి మళ్ళీ దేవుని కృపంటే, దేవునికి చిత్తమైతే అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వీఆర్ నౌ అప్ టు సమ్ ఎక్స్టెంట్. ఆఫ్టర్ దట్ వీ మే ఎక్స్టెండ్. దేవుని చిత్తం. ఈ భూలోకంలో మనం ఎంతకాలం బతకాలో బైబిల్ చెప్తుంది. నియమించబడిన దినముల్లో ఒకటైనా కాకమనిపై మన దినములన్నీ ఆయన గ్రంథములో లిఖితమాయెను. అందరూ పెనబడుకుని పెన్ తీయండి. పెన్ తీసి మీ బైబిల్ రాసుకోండి. 2024 ఫిబ్రవరి 29 రాసేసి. ఏమ్మా జయమ్మ, అర్థమైందా? ఎక్కడి దాకా రాశావు? పొరపాటు 25 రాశావు సుమా, అక్కడి దాకా పెట్టు. 29 2024 మన సంఘానికి. నేను వేరే ఊరికి మాట్లాడలేదు, మా కుటుంబం గురించి కూడా మాట్లాడలేదు. మా అమ్మగారు ఎంతనేటం దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. మా కుటుంబం గురించి మాట్లాడలేదు, మన సంఘం గురించే మాట్లాడు. దేవుని యొక్క ఆత్మ నేను పెరుగుతున్నాను. మనము అప్పుడు దాకా ఈ 4 సంవత్సరాల్లో దేవుని కొరకు బలమైన గొప్ప కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ మనందరినీ సజీవంగా ఉంచునుగాక. చాలా కూడా ఒక 4 ఏళ్ళు ఉంటానా, ఇంకేం తినాలో, ఇంకేం తాగాలో, ఇంకేం కట్టుకోవాలో, ఇంకే ఊరు వెళ్ళాలో, ఇంకేం చేయాలో అని అనుకోకండి. నువ్వు బతికేది నాకు చెప్పాను, సజీవులమై మేము ఏం చేస్తాము? దేవుని క్రియలు వివరిస్తాం. We want to thank the Lord for His faithfulness. ఏం చేయాలి మనం? బతికి ఇంకా తినని కూరలు ఏమైనా ఉన్నాయేమో, కట్టుకొని బట్టలు ఏమైనా ఉన్నాయేమో, కట్టుకొని ఇల్లు కోసం చూసుకోవాలా? ఇవన్నీ వదిలిపెట్టేస్తాం. చెట్టుకొకరు పుట్టకొకరు పాట వచ్చింది, అది అదే ఆ రోజు ఇదేనేమో అనిపించింది నాకు. ఏంట్రా బాబు, ఒకడికి వస్తే ఒకరికి తెలవట్లేదు. భర్త చచ్చిపోతే భార్య అంటే లేదు, భార్య చచ్చిపోతే భర్త అంటే లేదు. ఎంత భయంకరమైన దినాలు తెలుసా?
పాస్టర్ సైతం వాడు ఇంటి వాడు చచ్చిపోతే అంత దూరంలో ఉండి వచ్చేస్తున్నారు, మట్టేసి బట్టి ప్రార్థన వచ్చేస్తున్నారు. అంటే ఈ చావు ఎలా ఉందంటే చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయినట్టుగా ఉంది ప్రియులారా. కనుక మన జీవితాల్లో కుటుంబము అంటాం కానీ ఎంతసేపు స్వార్థం ఏంటంటే వ్యక్తిగతంగానే నీకు నువ్వు సిద్ధపడాలి. నీ భర్తగానే భార్యగానే ఎవరికి వాళ్ళే మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ప్రార్థన చేసినప్పుడు ఉక్కుమ్మడిగా సంఘం కోసం కుటుంబం చేస్తాం కానీ మనం దేవుని కోసం సిద్ధపడినప్పుడు మాత్రం వ్యక్తిగతంగానే సిద్ధపడాలి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత నమ్మండి, దుష్టుడు అనేక రకాలుగా మనల్ని బలహీనపరుస్తూ చూస్తాడు. ఒకసారి దైవజనుడైనటువంటి ఆయన న్యూజిలాండ్ ఆయన నేను చాలా తక్కువ చేశాను, ఆయన పేరు గుర్తురావట్లేదు. వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. నేను ఎంతమంది దైవజనులు చూశానంటే పరిపూర్ణమైన వారిని చాలామంది చూశాను. ఓ మై గాడ్, అలాంటి వారికి పరిచయం దేవుడే ఇచ్చాడు కృప. ఆయన చెప్పాడు, సాతాను గాడి దగ్గర ఉన్న బాణాలు 3 ఉన్నా బలమైన బాణము మానవుల మీద వాడు ఉపయోగించే బాణము నిరుత్సాహము అనే బాణం వాడు ఉపయోగిస్తాడు. నిరుత్సాహం అనుకోండి, ఇప్పుడున్నదాన్ని అనుభవించినవాడు ఇంకేదో రాబోయే జరగబోయే దానికోసం ఆలోచన పెట్టి అది జరగలేదని దానికోసం మనందరినీ కూడా నిరుత్సాహం పెట్టేస్తాడు. ఈ మధ్యాహ్నం జీవితంలో దేవుని సంగమా, నీవు నేను ఈ నిరుత్సాహం అనేది మానవుల కాలంలో వస్తుంది అనుకోవద్దు. మనుషులే కనపడతారు, ఇంకా నాలుగు కాదు. దాని వెనకాల ఎవరంటారు? ప్రతి నిరుత్సాహం వెనక దెయ్యం ఉంటుంది, నిరాశ వెనక సాతానుడు ఉంటాడు, నిస్పృహ వెనక అపవాదు ఉంటాడని మనం గ్రహించిన వారమై మెలకువ కలిగిన వారమై ఉండాలి. నీకెప్పుడు నిరాశ వస్తూ సైతానా ఇరుట్లో వచ్చావా అనుకోవాలి తప్ప నువ్వు నిరుత్సాహపడిపోయి ఇంకేముందండి. ఏలియా లాంటి భక్తులు ఏమన్నాడు? యెజబెల్ గౌరవించింది, నేను చంపేస్తానంటే చచ్చిపోతావా? ఈ ప్రవచించిన ప్రవచనం ఏమైంది? ఇదిగో నీ రక్తము కుక్కలో నాకు చెప్పాడు, అది చూడాలా, ఈ చావు చూడాలా, ఏం చూడాలా? దేవుని మాట నెరవేరుతుంది. అయితే అంత భయపడి ఇంతే చాలు నిరుత్సాహపడిపోతున్నాడు. అప్పుడు దేవదూతలు వచ్చి మంచి ఆహారం పెట్టి బలపరిచి ఆయన తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళాడు, అయ్యారు కర్మేలు పర్వతం అగ్ని తిప్పేశాడు. అవునా? చూసారా? ఈ నిరుత్సాహం వలన సాధనగాడు గెలిచాడు అనుకో, అగ్ని దిగదు, వర్షము కురవదు. చాలా మంది ప్రార్థన చేస్తే వర్షం కురుతుంది కానీ వర్షం ఆగదు. మా పాస్టర్లోనే భక్తుల్లోనే మీలోనే కొంతమంది ప్రార్థన చేస్తే వర్షం ఆగుద్ది కానీ వర్షం రాదు. ప్రార్థన వర్షం వస్తుంది కానీ ఆగదు, కుదరదు. 2-way ట్రాఫిక్ ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగాలి, చెప్పడమ్మా వర్షం కురవాలి, అగ్ని దిగి రావాలి, మళ్ళీ అగ్ని కూడా చల్లడు. లేకపోతే అలా మండుతున్నారు మొత్తం ఊళ్ళు అడుగులు కాలిపోతాయి. ఏం చేయాలా? అగ్ని దిగి ఏ పని మీద వచ్చినా పని చేసుకుని అది మీరు ఆరాలి. అగ్ని ఆర్పడం చేత కావాలా, అగ్ని దింపడం చేత కావాలా, వర్షం కురిపించడం చేత కావాలా, వర్షాన్ని ఆపడం చేత కావాలా. ఒకే నువ్వు ప్రార్థించే వర్షం వస్తానే ఉందనుకో, ఏమా ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ వరదలు వచ్చేసి డాములు కూలిపోయి రకరకాల భయంకరమైన జీవితాలు జరుగుతుంది. కనుక మన జీవితాల్లో దేవుని బిడ్డలంగా ఎక్కడైనా సరే నిరాశ వస్తే అక్కడ మీరు ఆగిపోయి దేవుని వైపు చూడాలి. నా ప్రాణమా నీ వేళ కుంగి ఉన్నావు, దేవునిపై ఆశ పెట్టుకును అంటాడు. అంటే భక్తులకు సైతం తప్పలేదు ఈ పరిస్థితి, పాస్టర్లకు సైతం తప్పలేదు ఈ పరిస్థితి, నీకు తప్పనిదే. అయితే ఈ మధ్యాహ్నం శుభవార్త కంటే యేసయ్య అన్నాడు, నిరాశ పడద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీ జీవితంలో నువ్వు చేసిన భక్తిని బట్టి, చేసిన ప్రార్థన బట్టి, చేసిన ఉపవాసాన్ని బట్టి, చేసిన కార్యాలను బట్టి నువ్వు అనుకున్నట్టుగా నీకు జరగలేదని, నువ్వు అడిగినట్టుగా దేవుడు ఇవ్వలేదని, నువ్వు చెప్పినట్టుగా అది అందుబాటులో రాలేదని ఎంత మాత్రం కూడా నీ జీవితంలో నిరాశ అనేది రానివద్దు. నీవు నేను చేద్దాం ఈ మధ్యాహ్నం నుంచి దేవుని బిడ్డగా ఆశపడదాం, ఆశ పెట్టుకుందాం, ఆశ కలిగి జీవిద్దాం, ఆశతో ఉందాం, ఆశతో ఎదురు చూద్దాం, ఆశతో కనిపెడదాం. యజమానురాలు తట్టు దాసి కన్నులు ఎదురు చూసినట్లు, యజమానుని చేతి తట్టు దాసుని కన్నులు చూసినట్లు, దేవా మేము నీ వైపు కనిపెట్టుకొని ఆశతో ఎదురు చూస్తున్నాం. చెప్పకుండా దేవుని మహిమపడతాం. వాళ్ళు ఆశతో కనిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉంటాం. కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి వారు పక్షిరాజుల వలె. అంటే ఇప్పుడు నువ్వు కనిపెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు, ఏమవుతావు? కురిగిపోతావు, దిగిపోతావు.
వెనకం చేస్తావు, అనేక రకాలుగా బలహీనమైపోతావు. బైబిల్ ఒప్పుకోవట్లేదు. మన జీవితంలో మనం తిరిగిపోవడానికి ఒప్పుకోవట్లేదు. మన బైబిల్ చెప్తుంది మనం నిరాశ పడక ఏం చేయాలంట? ఆశపడాలి. ఎట్టి వారి గురించైనా దేవుడి గురించైనా మనం నిరాశ పడడానికి బైబిల్ ఒప్పుకో. నీ జీవితంలో ఉండకూడదు. సాతాను దగ్గర ఉన్నది అదే, నీ మీద ప్రయోగించేది అదే, నువ్వు దాన్ని జయించేది కూడా, జయించాల్సింది కూడా అదే. ఏం చేయాలి? మనం నిరాశను మనం అనుకుంటాం ఎవరినో చూసి అలాగైపోదాం అనుకుంటాం, వీళ్ళలాగైపోదాం. ఇది మానేది. నువ్వు ఆళ్ళగాను ఏళ్ళు అవడం కాదు. దేవుడు నిన్నుగానే చేశాడు. నిన్నుగానే దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను వాళ్ళలాగా వీళ్ళలాగా దీవించాడు. నువ్వు భక్తులను మనసులో పెట్టుకుని ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ దేవుని దగ్గర ప్రభు ఆఖరి అనాలి. అలాగేలా చెప్పి నీ చిత్త ప్రకారం చేయండి అయ్యా అనాలి. హల్లెలూయా. నువ్వు ఎలా అనుకుంటే అలాగా, ఎలా డిజైన్ చేసే వాళ్ళగా, ఏం చేయాలనుకున్నావు అది, ఎప్పుడు వాళ్ళమన్నావు అప్పుడు, ఎలా చేయాలనుకున్న వాళ్ళగా, నీ చిత్తమే, నీ సార్వభౌమాధికారమే, నీ నిర్ణయమే జరుగును గాక అని మనం చేయాలా? ఆశ పెట్టుకున్నారా? నేను అంటాను, ఈ రోజుల్లో మన జీవితాల్లో మనమందరం కూడా, క్రైస్తవులందరం కూడా దేవుని ఎదురు నుండి పాయింట్ వన్ కూడా పొందుకోలేదు. నేను చాలా చెప్తుంటాను, దేవునికి మనకి ఇవ్వడానికి 100% ఉంటాయి. ఏమో దేవుని దగ్గర దేవుడు ఇప్పుడు దీవించినా 100 దీవిస్తాడు. అమ్మా రామలింగ గారు, మిమ్మల్ని దేవుడు 100 దీవిస్తాడా? ఏమనంటే 90 వచ్చినా సరిపోద్దని బాగుంటారు. ఏదో ఆయన కనికరం మీద 90 ఇస్తే సరిపోతుందండి, మరి 100 అంటే బాగోదేమో, మరీ అత్యాస అవుతామో అనుకుంటావు. ఏమంటావు? యేసు ప్రభువు చెప్పాడు నీకు ఇది, నన్ను వెంబడించిన వారికి, నా సువార్తను కనపరిచిన వారికి, నా నిమిత్తం ఏదైనా త్యాగం చేసిన వారికి ఇహమందు హింసలతో పాటు 100 ఆశీర్వాదిస్తాను. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది 30 చాలండి, 60 చాలండి. కుదరదు. బైబిల్ చెప్తుంది 100 మనము దీవించబడాలి. 100% the Lord wants to bless you. నేనైతే ఎంత లేట్ అయినా పర్లేదు ప్రభా, చనిపోయి ఒక్క రోజు ముందైనా 100 ఆనందాన్ని, 100 ఫలాన్ని, 100 ఆశను అనుభవించి వెళ్ళిపోవాలనుకున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేవుడు మనల్ని అసంతృప్తితో తీసుకోడు, తృప్తిపరిచే, ఆశకర ప్రాణం తృప్తిపరిచిన దేవుడు తృప్తిపరిచి తీసుకుంటాడు. కనుక నేను అంటాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు ఇక నిరాశ నుండి బయట రావాలి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణం కంటదంట. అబ్బా, దురాశకు ఎంత బాగుందా? నిరాశ కూడా అంతే బాగుంది, ఇంకా ఎక్కువ బాగుంది. నిరాశ నేను ఏం చేస్తే నిస్పృహలకు లోంచేసి, నిరుత్సాహాలు లోంచేసి, కృంగ చేసి, దేవుడు ఇవ్వబోతున్న ఆ దీవెన అందుకోకుండా నేను అధోపాతాలను తొక్కేస్తుంది ఆ నిరాశ. కనుక దైవ సంగమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో జరగాల్సినవి 11th అవర్లో జరుగుతాయి. ఆయన చేతికి ఇచ్చినారు కదా అంటారు కదా, 100 దాకా వచ్చిన కూడిని పడగొట్టేసుకున్నాడు అంటే నాకు సరిగ్గా సమయంలో మీకు వచ్చేలాగా చాలామంది అన్నం తిని ఆ నోట్లో పెట్టుకునేదాకా ఆగి అక్కడ గొప్ప మిస్ అయిపోతారు. జాగ్రత్త, నిరాశ అంత ప్రమాదకరమైంది. నువ్వు పెట్టుకున్న ఆశ దేవుడి మీద పెట్టుకున్నావు, మనుషుల మీద పెట్టుకోలేదు. దుష్టుల దగ్గర ఉన్న బాణం నిరాశ. దానిని యేసు ప్రభువు ప్రస్తావించాడు. ఎంత మాత్రం నిరాశపడకు. నువ్వేం ఆశించవో నీలోనే మాట్లాడుకుంటూ అవసరం సంఘాన్ని చెప్పి ప్రార్థన చేయమనుకోడి. నీ జీవితంలో దాని కొరకే కనిపెట్టుకుంటూ అది వాడేవారిటీస్ నీకు అప్లై అవుతుంది. వివాహం కాని వారికి, ఉద్యోగం లేని వారికి, పిల్లలు లేని వారికి, ఇల్లు లేని వారికి, రకరకాలుగా ఏదో ఆశించిన వారికి, అందరికీ ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. వాడేవారిటీస్ నీ జీవితంలో నువ్వు దేవుని ఎదురు పొందుకునే ముందు నీ మీదకే సాతాను ప్రయోగించే అస్త్రము, ఆయుధము, బాణము నిరాశ. కనుక నువ్వు ఆ నిరాశని ఈ మధ్యాహ్నం జయించాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. జయించడమే కాదు, మనం ఒక పని చేయాలంట. అంటే దేవుడు కదా నిరాశకు వచ్చింది, దేవుడికి ఇవ్వలేదనే కదా. దేవుడు నీకు ఇవ్వాలంటే ఇచ్చే ముందు నువ్వు చేయాలి పని. జీవరత్నం నువ్వు చేస్తున్నావు ఇప్పుడు, అది ఇంకా అధికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఏం చేయాలంట? ఈయుడి ఇవ్వబడును. అక్కడ పట్టుకోమా, అంత్యక్రియ గారు, లేకపోతే ఇంకా పోటీ పడండి, చదవడానికి పోటీ పడండి, ప్రేమించడానికి పోటీ పడండి, ఆలోచనకు పోటీ పడండి, ఇవ్వడానికి పోటీ పడండి, నేర్చుకోవడానికి పోటీ పడండి, నిరాశ చేయించడానికి పోటీ పడండిగా. ఎక్కడ వచ్చాము? ఈయుడి ఇవ్వబడు.
మీకు ఇవ్వబడినా మాకు ఇవ్వబడినా ఇచ్చినోడికే, అది అర్థం కావటే అన్నమాట. ఇచ్చినోడికే ఇవ్వబడినా, ఎవరి వాళ్ళకే ఇవ్వబడదు. 3 ఉన్నాయి బైబిల్లో బ్లెస్సింగ్స్. ఒకటి అడుగుడి, అడిగావా ఏమో జయం, అడిగావా? అడిగి చేస్తాడు దేవుడు, ఇవ్వబడు. అడిగిన వాళ్ళకి అది మొదటి బ్లెస్సింగ్. మన దగ్గర ఏం లేదు, మనకేదో కావాలి, అడిగాం, ఇచ్చాడుగా. ఇచ్చిన గట్టిగా పట్టుకో, చాలాసార్లు చెప్పాను మీకు. ఇచ్చిన దాంట్లో నుంచి ఏం చేస్తావు? ఇచ్చిన దాంట్లో నుంచి 90% వరకు నేను ఇస్తున్నా. ఇప్పుడు దేవుని మహిమాత్మ నీకు కూడా 10% అడిగాడు ముందు. కొత్త నిబంధన ప్రకారం సామర్థ్యం కంటే ఎక్కువ అన్నాడు, అది వేరే అంశం. నువ్వు ఎంతవరకు ఇస్తావో నీ దగ్గర, నీకు ఇచ్చాడు కదా, నీకు ఇచ్చింది నీది కాదు, ఆయనది. నువ్వు అడిగితే ఇచ్చాడు, నీది కాదు, నీ దగ్గర ఉన్నది ఏది నీది కాదు, అసలు నువ్వే నీ సొంతం కాదు. నిన్ను కూడా విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన, తన రక్తం మీద కొనుక్కున్నాడు. నీకు ఇచ్చింది కూడా, నీ దగ్గర ఉన్నది కూడా నీది కాదు. అందులో వచ్చి ఎంత ఇవ్వాలనుకున్నావు? 10% బలం ఉన్నావు, 20 నిన్ను బలవంతం చేయడానా? కానీ హృదయపూర్వకంగా ఫ్రీ విల్ ఆఫరింగ్ ఇవ్వడానికి నీకు ఇస్తున్నాడు. మొత్తం మీద నువ్వు ఇవ్వాలంట. ప్రతి క్రైస్తవుడు, ప్రతి ముసలోడు, ప్రతి కుర్రోడు, ప్రతి బాలుడు, ప్రతి శిశువు, చాలా శిశువు వదిలేడు కదా, శిశువుని పాట పెట్టేస్తారు కొన్ని సంఘాలు. ఆ పాట మీద దేవుడికి ఇవ్వాలని ఆశ. ఏ రకంగానైనా సరే ఏం చేయాలా? అడిగావు, ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో నువ్వు ఇవ్వవాలా. ఎవరు ఇస్తారో వారికి మళ్ళా, అది అందరికీ కాదు. 2వ సూత్రం, ఫస్ట్ సూత్రానికి కండిషన్ లేదు, ఎవరైనా అడగవచ్చు. 2వ సూత్రానికి కండిషన్ ఉంది. ఏంటది? ఇచ్చినోడికే ఇస్తారు, ఇచ్చినోడికే ఇస్తారు. ఇస్తుంటే ప్రభు సరిపోయిందయ్యా, ఏదో పొరపాటు అడిగాను తండ్రి, ఇంకో ఇచ్చావయ్యా, ఇంకా నాకు వద్దంటే నువ్వు కూడా ఇచ్చేస్తున్నావు బాబోయ్, చాలా అయ్యా నాయనా అంటే, నాకు ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చింది నాకు ఎందుకు ఇచ్చావు? నువ్వు ఇచ్చావు కనుక నేను నీకు ఇస్తానే ఉంటా. చెప్పలు కూడా అంతేకాదు, 3వ అంశం ఉంది. యేసు చెప్పాడు చోట ఉపమానంలో, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడు. ఇది 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 డబల్ మోర్ బ్లెస్సింగ్. వావ్, నీకు ఉంది కదా, ప్రభా నాకు వద్దయ్యా, పోలేండి సార్, నాకు సరిపోతాయా, నా పక్కన ఉన్నవాడు దిక్కు లేకుండా దరిద్రైపోయి లేబులో కష్టపడిపోతారు, నాయన ఇబ్బంది పడతారు, 4కి ఉండయా, 7కి ఉండయా అని నువ్వు అంటే, ఆయన కూడా ఎవరికైతే ఇచ్చాడో, ఎవరైతే మళ్ళీ తనకి ఇచ్చారో వాళ్ళకి ఎంతన్నా మళ్ళా వాళ్ళకే ఇస్తానన్నాడు. కలిగిన వారికే ఇస్తాడంట. అంత స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అడిగిన వారికి తప్పక ఇస్తాడు, వెదకిన వారికి తప్పక దొరుకుతాడు. చూడండి, అడిగిన వారికి అందుకోవాలా, వారికి తప్పక దొరుకుతాడు, కట్టిన వారికి తప్పక తెలుస్తాడు, కట్టిన వారికి అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు, అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు. మంచి దేవుడు నాయే దేవుడు, మహాదేవుడు నాయే దేవుడు, చెబుతాడు నాయే దేవుడు. హల్లెలూయా. తప్పక అనే మాట పెట్టే ప్రశ్న. తప్పక అంటే మనం మీటింగ్కి వచ్చి పిలిచినప్పుడు, పెళ్ళికి పిలిచినప్పుడు, ప్రోగ్రామ్షన్ పిలిచినప్పుడు తప్పక రండి అంట. అంటే ఎలాగో వీళ్ళు చూసుకురమ్మని దేవుడు చేస్తాడంట. తప్పక అంటే మాటి మాటికి సిగ్గుమాలి నువ్వు అడిగామనుకో, దేవుడిని ఏం చేస్తాడంట? ఆయన తప్పకుండా తెలుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నం కావాల్సిన దేవుడి సంగమా, నీదే లోటు, నీదే లేటు, కానీ దేవుడిది లేటు కాదు. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత లేట్ అయిపోతావు. ఎంత త్వరపడితే అంత త్వరగా నీ పని అవుతుంది. ఈ మధ్యాహ్నం మనకున్న సూత్రం ఒకటి, నువ్వు నిరాశపడి ఎక్కడో ఆగిపోతే పని జరగదు. నువ్వు ఆశపడి అడిగింది ఇచ్చాడు, ఇస్తే ఇచ్చాడు. నేను అడగకుండా కూడా కలిగిన వాడిగా ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు. కానీ నేను ఏం చేయాలా? ఆయన ఇచ్చి అది కావాలి, అదే కోరుకున్నాడు యాకోబు. దేవా, ఇప్పుడు దాకా నేను చాలా రకాలుగా జీతాలు మార్చాడు మా వంగారు,
రకరకాలుగా 20 సంవత్సరాలు గడిపేశాడు. ఇక నేను వాడలేను బాబు, నేను ఈ జీతాలు మార్చడం ఏంటో, ఈ భార్య ఏంటో, తలకాయ ఇవన్నీ నేను ఈ సంధికి దూరం అయిపోతున్నాను, ఇవన్నింటికి నేను మళ్ళీ పేదలకు రమ్మన్నా వచ్చేస్తాను, కానీ నాకు నువ్వు పని చేయాలని అని గట్టిగా పట్టుకుని పెనుగులాడు అన్నాడు. ఏమన్నాడు? పెనుగులాడు ఏమన్నాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నన్ను విడిపోను. ఇప్పుడు దాకా నీ జీవితంలో మనుషుల మీద ఆశపడుకునేమో, మామగారి మీద, అత్తగారి మీద ఆధారపడ్డామో, తల్లిదండ్రుల మీద ఆధారపడ్డామేమో, ఉద్యోగాల మీద ఆధారపడ్డామో, ఎవరెవరి మీద ఆధారపడ్డామేమో, అది పర్మనెంట్ కాదు. దేవుడు నిన్ను దీవించే ఆ దేవుడు మాత్రమే పర్మనెంట్. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక పాంప్లెట్ పెట్టారు, దేవునితో పెనుగులాట. దాన్ని ఎవరో జోక్ చేస్తారు. బాబు ఇప్పుడు దాకా రకరకాల పేర్లు పెట్టారు, ఇది కొత్త పేరు టైటిల్ పెట్టేవండి. అది నిజమే, కొత్తదేం కాదు, పాత నిబంధనలు. అది ఏం చేయాలి మనం? దేవునితో ఎప్పుడు పెనుగులాడతావు? నిరాశ పడితే నువ్వు పెనుగులాడు. ఆశ ఉంటే ఆఖరి వరకు పెనుగులాడుతానే ఉంటావు. ఒకవేళ నిరాశ పడ్డావంటే ఆ పెనుగులు ఆగిపోద్ది, ఆ ప్రార్థన ఆగిపోద్ది, ఆ భక్తి ఆగిపోద్ది. ఎక్కడో ఏదో వచ్చాడు ఏంటో ఆదివారం వచ్చింది, నాకు తప్పదని వస్తున్నారు, కానీ నాకు ఎందుకు వచ్చింది కలవలా బాబు. ఈ దేవుడు ఏం చేయడు, పాస్టర్ గారు ఏం చేయడు, సంఘం ఏం చేయడు, ఎవడేం చేయడు, ఆయన ఏం చేయడు అంతా ఎన్నెన్నో ఒక ఆమె విసిగిపోయి ఉంది. నా పిల్లలంతా అంటుంది. దేవుడు పడమమ్మా, నేను దేవుడికి ప్రతిగా ఉన్నానా? నేను పిల్లలు ఉండమంటే నీకు నాకు అందరికీ దేవుడు ఎత్తాడు తల్లి అంటే అప్పుడు అని చెప్పి అన్న ఏం చేసింది, పరిగెత్తుకుని మందిరానికి వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ ఎంతగా ఉన్నా ఇక్కడ మన పని అవుతాయా? దేవుని దగ్గర పని ఇచ్చామంటే పని అయిపోతాయి. స్తోత్రం. అంచేత మన జీవితాల్లో మనకు నిరీక్షణ కలిగించేది ప్రార్థన, విశ్వాసం కలిగించేది వాక్యము. కనుక ఆ నిరాశకు ఆపోజిట్ ఏంటి? నిరీక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం నిరీక్షణ? ఏం నిరీక్షణ? అడిగితే ఇచ్చాడు, ఇస్తే ఇచ్చాడు, కలిగిన వారికి ప్రతి వారికి ఇచ్చాడు. కనుక నేనేం చేయాలన్నమాట? ఇప్పుడు నాకు దేవుడు ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేది కాకుండా నా దగ్గర ఏముందో దాన్ని పట్టుకుని నేను దేవుని పేరట ఇయ్యాలా, మనుషుల ఒడిలో నా కొలుది నేను కొలుచుకుంటా పోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పు. అది దేవుడు ఎప్పుడు వచ్చి డైరెక్ట్గా ఇస్తాడు ఎవరికైనా? చెప్పాలా? దేవుడు వచ్చి డైరెక్ట్గా ఎవరికైనా ఆయన ఇస్తాడా? కాపుల ద్వారా ఆయన ఇస్తాడు, విధవరాల ద్వారా ఇస్తాడు, రాజుల భోజనం పెడతాడు, దేవతల భోజనం పెడతాడు తప్ప డైరెక్ట్గా ఆయన మాత్రం ఎవరికి ఇప్పుడు ఎవడు ఎవరొకరు వాడుకుంటాడు. నిన్ను వాడుకుంటాడు, నన్ను కూడా వాడుకుంటాడు. ఎవరిని వాడుకున్నా మనుషులను కూడా వాడుకుంటాడు. స్తోత్రం చెప్పండి. ఏదే హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో మనం అనుకోవాలి, ప్రభా నన్ను వాడుకోవయ్యా. చేతుల పైకి చెప్పండి, నన్ను వాడుకోండి అయ్యా. బాగా పుడుకో చాపు చేతులు. ఓరు బాబోయ్, ఇప్పుడు వాడుకోమంటాడు దేవుడు. రేపు పొద్దున 11 తారీఖున ఏమైనా చేయమంటాడేమో నన్ను ఒకలాగా చూస్తారు మీరు. నన్ను వాడుకోండి అయ్యా, వాడుకోండి. నేను అడగకుండానే, నేను చెప్పకుండానే రామలీలం గారు జయమ్మ రాని మొక్కుకున్నారంట. ఏమని? ఏ మహిళ ఏది ఏమైనా సరే, ప్రభువా ఈ కరోనా మా జోలికి వస్తే కుదరదు అని మొక్కుబడి కానుక కూడా వేసేసారు. అది స్వేలు వేసేసి కళ్ళు అలా అప్పకి చెప్తారు. ఈ మళ్ళీ అటు తిరిగి ఏమైనా వస్తుందా? ఏదో గోన మొక్కుబడి ఏమైనా మొక్కాలా? అక్కర్లేదు. దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీకు కార్యం చేసేసాడు. గట్టిగా స్తోత్రం చెప్పడాలి. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన, అయ్యా నీ విశ్వాసాన్ని రక్షించినట్టే. ఇప్పుడు మనం దేవుని దగ్గర ఏమైనా మొక్కుబడితే ఏంటంటే అర్థం విశ్వాసం. నా దేవుడిని నేను ఇలా చేస్తే నా దేవుడు ఇలా చేస్తాడు, కండిషన్. అంటే నీకు వచనకాలంలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన నీకేదో చేయకముందు నువ్వు నేను చేయాల్సిందన్నట్టు. చదువు అక్కడి నుంచి. ఇయుడి ఇప్పుడా రేపా? దేవుడు ఎప్పుడు? ఇప్పుడే. విశ్వాసం అనేది ఇప్పుడే. నౌ ఫెయిత్ ఈజ్ సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్, హోప్ ఫర్ ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. విశ్వాసం అనేది ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి అమ్మా, తెలుగులో చెప్పండి. ఇది నేను ఇంగ్లీష్లో చెప్పానులే. విశ్వాసం ఇప్పుడు నిరీక్షించబడి వాటి యొక్క స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అంటూ రుజువునైందంట. ఎప్పుడు? అప్పుడా? ఎప్పుడు? ఇప్పుడు. ఇప్పుడు ఏం చేయాలమ్మా మనం? దేవునికి ఇస్తున్నానికి ఏమవుతుందంట? అప్పుడా? ఇప్పుడా? అక్కడ ఏమో చదవండమ్మా. ఇయుడి ఇయ్యబడును. ఆ పై మాట చదవమ్మా. అప్పటికంటే పైన అక్కడే. అది ఇప్పుడు దేవుడు అంట
ఇస్తున్నావు కదా, నేను ఇమ్మన్నాడు. ఎవరికో అనామకులకు ఇస్తావో, అయోగ్యులకు ఇస్తావో, లేక అభాగ్యులకు ఇస్తావో, లేక అంగరంగులకు ఇస్తావో, అనాథలకు ఇస్తావో, వాట్ ఎవర్ యూ విష్ టు గివ్, నువ్వు అంట అలా ఇస్తేనంట దేవుడంట 5 రకాలుగా మన ఆశ్రయించబోతున్నాడంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మొదటిది నువ్వు ఇచ్చావంటే ఆయన ఉంచుకోడంట. ఏమండి, మనం దేవుడికి రుణస్థులం ఏంటోమా, లేక దేవుడు మనం రుణస్థులు ఏంటాడా? నోటి వచ్చి మాట్లాడాలా? మనమే ఎంత ఇచ్చినా మనమే ఆయనకి రుణస్థులమై ఉంటాం. ఎందుకంటే మనం ఇస్తుంటే మన ఆయన చదువుతాడు, ఉంచుకోడు, మళ్ళీ చదువుతాడు, ఇంకెక్కువ చదువుతాడు, నువ్వు ఎక్కువ ఇవ్వలేకపోతున్నావు. అప్పుడు నువ్వు లేట్ అయిపోతున్నావు. నువ్వు ఎక్కువ ఇచ్చేసే వరకు, ఇంకెక్కువ ఇచ్చే వరకు ఆయన ఎక్కువ ఇస్తాడు, నువ్వు ఎక్కువ ఇస్తావా? ఆయన ఇస్తాడు. అంచేత నీ జీవితంలో ఇవ్వడం నేర్చుకో. మొదటిది దేవుడు ఏం చేస్తాడంటే నీకు మరలా ఇస్తాడు. రాసుకో. మొదటిది దేవుడు ఇచ్చేవాడు. దేవుడు బిగబట్టేవాడు కాదు, దేవుడు దాచుకునేవాడు కాదు, దేవుడు తాగే ఉంచుకునేవాడు కాదు, దేవుడు ఎవరికి ఇవ్వనివాడు కాదు. దేవుడు నువ్వు ఇస్తున్నా కానీ అలా చూస్తూ పోయేవాడు కాదు. నువ్వు దేవునికి ఇచ్చేది ఇస్తూ మనుషులకి దేవునికి ఇచ్చేయాలి, కైసరికి ఇచ్చేయాలి. ఏసై చెప్పాడు కదా. అలాగే మనం సంఘానికి దేవునికి ఇచ్చేస్తూనే మనం ఇంకా మనుషులకి అంట ఒడిలో కొలవాలంట. ఇప్పుడు ఎవడో వచ్చి నువ్వు కొలవాలంటే నీ ఒళ్ళో నువ్వెళ్ళి ఎవరో ఒకడు ఒళ్ళు కొలవాలి. అదే అంటారు, మనుషులు మీకు ఏం చేయాలని మీరు అనుకున్నారు, మీరెన్ని మొదటి వారికి అలాగునా చెయ్యి. ముందే చెప్పాడు ఏసయ్య. చెప్పి ఇంటికి వెళ్ళిన దాని ముందు చాలాసేపు చదవాలి మీరు. నేను ఎక్కువసేపు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే 10 to 1 కంప్లీట్ చేయాలనుకున్నాను. మన సంస్కారం కనుక ముగించేస్తున్నా. నీ జీవితంలో మొదటిది ఏంటంటే నేను దేవుని నుండి పుచ్చుకుంటాం. దేవునికి స్తోత్రం. పుచ్చుకుంటాం అంటే ఆయన ఇస్తాడు, మనం పుచ్చుకుంటాం. ఆయన ఇస్తాడు, మనం పుచ్చుకుంటాం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మళ్ళీ ఆయన చెప్పాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడు లావాదేవీలు ఎలా జరగాలి? నువ్వు ఆయన పుచ్చుకోవడం, మళ్ళీ నువ్వు ఆయనకి ఇవ్వడం, ఆయనకి మళ్ళీ ఇవ్వడం, నువ్వు మళ్ళీ ఆయనకి ఇవ్వడం, ఆయన మళ్ళీ నీకు ఇవ్వడం, నువ్వు మళ్ళీ ఆయనకి ఇవ్వడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా నీ జీవితాంతం లైఫ్ లాంగ్గా జరుగుతూ ఉన్న అసలు ప్రక్రియ. ఇప్పుడు నీవు దేవుని చేతులు వాడబడాలని చేతులు పైకి ఎత్తావుగా, అప్పుడు ఏం చేయాలంట? దేవునికి ఇవ్వడమే కాదంట. ఇప్పుడు దశభాగం మనం ఇస్తున్నామండి, నేను కూడా ఇస్తాను, అందరూ ఇస్తున్నాం కదా, చాలా మంది ఇస్తున్నారు. ఎవరి వారు లేట్ అయినా మళ్ళీ ఇస్తున్నారు. ఒక లేట్ అయినా 2 నెలలైనా అయ్యారు అని మా పేదల గారు పిలిచి నాకు చెప్తాడు ఆయన, అయ్యా ఇది ఇక్కడ ఇలా రాయాలండి, ఇది ఈ నెలలు ఇచ్చింది ఇప్పుడు కాదండి, పోయిన నెలదండి అని పెడుతున్నాడు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు కొన్నిసార్లు అని అంటుంటే దానికి వివరణ ఇచ్చాడు. అంటే అదేంటి, మాకు ఏదో ఆపద వచ్చి కష్టం వచ్చి ఇవ్వలేము, కానీ అలా కూడా కుదరదు. దేవుడికి మొదలు ఇచ్చేయడమే. మన కష్టంలో ఇచ్చేస్తేనే నువ్వు అద్భుతం చూస్తావు. మొదట దేవుడికి ఇచ్చేయడమే నీకు న్యాయం. అప్పుడు దేవుని అద్భుతం చూస్తావు. కనుక అలా రాసుకున్నారు. అది కూడా ఒకలాంటి విసులు పడిస్తున్నారు, కానీ అలాగ కాదు. ఇక ఏం చేయాలి? మన దశభాగం ఇస్తున్నాం కదా, ఎందుకు వచ్చింది గొడవ? అది దేవుందట. ఎవరిదంటది? నీదా? నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, వ్యాపారానికి వెళ్ళావు, వ్యవసాయానికి వెళ్ళావు, దేవుడు 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చాడు. అందులో 10,000 ఎవరిదే? నీదా? పాస్టర్ గారిదా? ఎవరిదే? దేవుడిది. అంటే నువ్వు ఇచ్చినట్టు కాదు. దశభాగం అంటే దేవుడికి ఇచ్చినట్లు. దేవుంది నువ్వు ఇంకొక దశభాగం మందిరంలో ఇచ్చి ఇంకొక దశభాగం మా నాన్న 3 దశభాగాలు ఇచ్చేవాడు. అలాగే నువ్వు స్థానిక సంఘంలో ఇచ్చిన తర్వాత ఇంకొక దశభాగం ఎవరికన్నా సేవకులకి ఏదన్నా అవసరాలకు ఇస్తే తప్పేం లేదు. ఈ కానుకలకు ఎవరైనా సేవకులకో సంఘాలకో అభాగ్యులకో ఇస్తే తప్పులేదు. కానీ మొట్టమొదట నువ్వు దేవుడికి ఇచ్చే దశభాగం ఉంది, అది నీది కాదంట. అది ఎవరిదే? దేవుడికి ఇస్తున్నావు. మిగతాదంతా ఎవరిదే? నీదే. మిగతా 90% ఎవరిదే? మాట్లాడవమ్మా. మిగతా 90% ఎవరిదే? నాదే, నీదే. ఈ 90%లో నువ్వేం చేయాలంట? ఎవరో ఒకరికి దేవుని పేరట, ఎవరో ఒక ఊళ్ళో, ఎవరో ఒకరి కష్టంలో, ఎవరో ఒకరి దుఃఖంలో, ఎవరో ఒకరి పేదరికంలో, ఎవరో ఒకరి బాధల్లో నువ్వు వాళ్ళకి కొలవాలంట. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నువ్వు కొలిస్తే నీకు కొలుస్తాడు. మొదటిది దేవుడు మనకి ఇస్తాడు, మామూలుగా ఇస్తాడు మొదట. రెండవది ఏం చేస్తాడు? మా చదువమ్మా అక్కడ డివైడ్ అవ్వద్దు. రెండవది దేవుడు ఇచ్చేది ఎలా ఇస్తాడంటమ్మా? ముందు మామూలుగా ఇచ్చాడు, రెండోది ఇచ్చాడ. ఇస్తే నీకు ఎక్కువైపోతుంటే అరే ఇప్పుడు మనకి ఒక పాత్ర ఉందనుకోండి, ఆయన ఇచ్చాడు అనుకోండి, నిండిపోయింది అనుకోండి, ఎలాగా అమ్మయ్య నిండిపోయి సరిపోతారు మనం. కానీ ఆయన చేస్తాడంట ఇంకా నీకు ఎక్కువ ఇవ్వాలని
దాన్ని ఏం చేస్తాడు? ఉన్నదాన్ని ఆ పాత్రలో దాన్ని ఇంకా అనిస్తే ఖాళీ వస్తుంది కదా, ఖాళీ వస్తుందా? ఎందుకు అరుస్తున్నాడు? ఎందుకు అరుస్తున్నాడు? ఇంకా నీకు నింపాలని గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు సరిపెట్టేసుకున్నావు, నువ్వు చాలా అనుకున్నావు, అవి బాగా నాకు ఎక్కువ అనుకున్నావు, కానీ దేవుడు నీలాంటి వాడు కాదు. నీ దగ్గరికి ఎవరో ఒకరు మనుషులు పంపించి ఏం చేస్తాడు దేవుడు? అనిచేటట్టు చేస్తాడట. అబ్బాయి సరిపోదండి మీకు, ఊరుకోండి, ఈ కొంచెం ఏమి సరిపోతా, ఆగండి అని ఇంకా పాత్ర ఖాళీ ఉంటే నీకు చేస్తాడే. అలాగా నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చింది నువ్వు తృప్తిపడుతుంటే ఆయన ఇవ్వాలనుకున్న దానికి నీకు ఇంకా అనుస్తాడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు దీన్ని అపార్థం చేసుకోండి. అనుత్తం అంటే నాకు ఏమి లేకుండా చెప్తాను అనుకోకండి. నీకున్నదాన్నే ఇంకా ఎక్కువ ఇవ్వాలని, నీకు ఇచ్చిన దాన్నే ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆయన అని చేస్తున్నాడంట. రెండోది ఏం చేస్తాడండి? నేను అని చేస్తాను అని చెప్పండి. నీకున్న దానిలో ఇంకా నింపాలనుకుంటున్నాడు. దాన్ని అలా అర్థం చేసుకోవడం ఇంకోలాగా ఉందాం. నాకు ఇచ్చింది సరిపోదని ఇంకా ఇవ్వాలని అని చేస్తున్నాడు. నా పాత్రని ఆయన అనిస్తున్నాడు. నేను అనిచాననుకోండి, నా హస్తం ఎలా ఉంటుంది? కొంచెం బరువు ఉంటుంది. ఎప్పుడు తీసుకోవడం ఇవ్వడం అవ్వడం బరువు ఉంటుంది. కానీ నీ హస్తం ఎలా ఉంటుంది? తేలిక ఉంటుంది, కొంచెం అనుస్తావు. కానీ ఎవరు అనిస్తారు? నీ దగ్గరికి దేవుడు ఎవరు పంపించారో వాడు ఏం చేస్తారంట? బలంగా అణిచిపెడతారట. వాళ్ళు అణిచిపెడితే నింపేది ఎవరు? ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోదమ్మా ఇంకా అణిచి నింపినా ఆయన ఆశ చచ్చిపోరా, ఆయన ఆశ తీర్రా, ఇంకా ఇవ్వాలి నా కుమార్తెకి. నా కుమారుడికి అని ఎవరు పంపించాడు నీ దగ్గరికి? పర్వాలేదు ఆయన చేస్తాడ ఆ పాత్రనే చెప్పలేదమ్మా. ఎదురుతే అవుద్ది, ఇంకా లోపలికి చేరి ఇంకా ఖాళీ ఏర్పడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అనిస్తే ఖాళీ ఏర్పడింది, ఇస్తే నిండిపోయినట్టుంది, కానీ అనిస్తే ఖాళీ ఏర్పడింది. అనిసిన తర్వాత కుదిరిస్తే ఇంకా ఖాళీ ఏర్పడింది. ఎందుకని కుదిర్చాడు? పొట్ట కుదిర్చాడా? ఇంకా నింపాలని. వదిలేడా? మూడోది. నాలుగోది అంటే కుదిరితే అవుతుంది. అనిస్తే కొంతవరకు వెళ్ళింది, కుదిరితే కొంతవరకు వెళ్ళింది. ఇప్పుడు ఏమైంది? ఇచ్చి అణిచి కుదిరిస్తే ఇంకా ఆ పాత్రలో అది ఎంత ఉందో, ఎంత నిండిపోయినట్టుందో సకానికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. పైనుంచి ఏమవుతుంది? కిందకి దిగిపోతుంది. ఇంకా పెద్ద కార్యం ఏర్పడిపోతుంది. అంటే దేవుడికి నీకు ఇవ్వడానికి ఆశ చచ్చిపోరా. నీకు పంపించాడు ఎవరినో దీవించడానికి, వాళ్ళకి మామూలుగా ఆట రావాలా. అందుకని ఇచ్చి అనిచి వదిలించి దిగజారం చేసి అప్పుడు ఏం కొలుతామా? వచ్చిందా మీకు? ఆలోచన చేయండి. 1, 2, 3, 4, 10 పొందుకుంది. అబ్బా, ఆహా, దేవా ఏమి ఇచ్చావయ్యా, మంచి దేవుడు యేసయ్య పాటలు వచ్చేస్తున్నాయి. అంతా పోతే ఏమొచ్చింది నీకు? 10% కూడా రాలా. దేవుడి దగ్గర నీది 90% ఉండిపోయింది. దేవుడికి నీకు ఇవ్వడానికి ఎంతో ఉంది. ఆయన అందుకనే దాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆలోచన చేసావా? ఇచ్చేసి వదిలిపెట్టలా, అని చేసి వదిలిపెట్టలా, కుదిరి చేసి వదిలిపెట్టలా, దిగజారిపోతే వదిలిపెట్టలా. నిండు ఏమో రణమా ఏ కొలత? నిండంటే ఫుల్. ఇక ఎంత అరిచినా లేదే, ఖాళీ లేదు. దిగజార్చినా ఖాళీ లేదు. చెప్పలేదమ్మా? కుదిపినా ఖాళీ లేదు. నిండు కొలత కొలిసి ఆ మాట ముగించమ్మా. నిండు కొలతతో అది నీ దగ్గరకంట దేవుడు, నువ్వు ఇచ్చావు కదా దేవుడికి, దేవుడు నీ దగ్గరికి పంపుతాడట. వాళ్ళు ఎవరంట? మనుషులు అన్నప్పుడు ఏ కొలతతో కొలుస్తున్నావో ఆ కొలతతోనే కొలవబడతావు. నీ కొలత ఫుల్గా ఉంటే నీకు ఇవ్వబడే కొలత ఫుల్గా ఉంటుంది. సగం అయితే సగంగా ఉంటుంది, కోట అయితే కోటగా ఉంటుంది, కొంచెం అయితే కొంచెంగా ఉంటుంది. అంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుడు పంపబోయేటువంటి ఆ ఆశీర్వాదం ఎవరి ద్వారా వస్తుందో వాళ్ళు నీకు నాకు ఏం చేయాలా? నిండు కొలత కొలిసి వెళ్ళిపోతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 5 విషయాలు ఇక్కడ వస్తాయి. వేసయ్యా చూసారా? నిరాశ తర్వాత ఉన్న 5 ఆశీర్వాదాలు. నిరాశకు ముందు నువ్వు అడిగింది, నువ్వు చేసింది ఏదో ఉంది, నువ్వు దేవుని పేరు ఇచ్చింది ఏదో ఉంది, దేవునికి ఏదో చేసింది ఉంది. అది వృధా కాదు, అది ఎంత మాత్రం నష్టం కాదు, అది ఎంత మాత్రం కూడా నీకు ఏమాత్రం కూడా మరవబడదు. కానీ మధ్యలో నువ్వు చేసిన దానికి దేవుడు చేసిన దానికి మధ్యలో నిలబడిపోతుంది నిరాశ.
నిన్ను పొందకుండా చేయాలని, నిన్ను ఫుల్ కాకుండా చేయాలని, నువ్వు సంపూర్ణ కాకుండా చేయాలని, నువ్వు ఎంతగానో ఆనందపడుతున్నా కాకుండా చేయాలని నీకు అడ్డం వచ్చేది ఏం తెలుసా? నిరాశ. నిరాశ ఎందుకు వచ్చింది నీకు? నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను దోషభాగం ఇచ్చాను, నేను దేవుని అడిగే ఇచ్చాను, ఇవ్వగలంగా ఎక్కువ ఇచ్చాను, కష్టపడి ఇచ్చాను, రహస్యంగా ఇచ్చాను, ఎలాగో ఇచ్చాను, అలా చేశాను, ప్రార్థన చేశాను, ఏం చేశాను, ఇవన్నీ చేసిన నా దేవుడికి కలిగించలేదు. ఇక ఇంతేనేమో, ఇక జరగదేమో, ఇక అవదేమో, ఇక నేను నిష్క్రమించడం మంచిదేమో, ఇక నేను ఆగిపోవడం మంచిదేమో, నేను ఆగిపోవడం మంచిదేమో అనే ఆ నిరాశను నువ్వు ఎప్పుడైతే అధిగమిస్తావో ఆ వెనుకాలే నీకు 5 ఆశీర్వాదాలు కాచుకున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు 40 ఏళ్ళుగా యూనివర్సల్ చర్చ్ మినిస్ట్రీకి వాగ్దానం చేస్తూ వచ్చాడు. నిజంగా చెప్పాలంటే మా ఎదురు కూడా నిరాశ వచ్చింది. మీకు ఇప్పుడు చెప్పే మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. మనం పెట్టబోయే క్రూసేళ్ళు లక్షలాది మంది చేరతారు. దర్శనాలు, ప్రవచనాలు మనకు ఉన్నాయి, మీరు చూస్తారు. మీరు అంతే త్వరగా మేము చచ్చిపోవడానికి మీరు లైసెన్స్ ఇవ్వాలి, మీరందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఈ యొక్క కడియపు లంక ఏరియాలో మనకి దేవుడు ఇవ్వాల్సిన పెద్ద స్థలం రెడీ అవుతుంది. అది మనం స్వాతంత్రం చేసుకోవాలి, ఆక్రమించుకోవడం కాదు. ఏం చేయాలా? స్వతంత్రించుకోవాలి. ఆక్రమించుకోవడం అంటే దురాశ, స్వతంత్రించుకోవడం అంటే మనం తీసుకున్నట్టు. కనుక ఇవి జరగబోయే సంగతులన్నీ మహిమాయుక్తంగా ఉంటాయి. అయితే కూడా మధ్యలో ఈ 40 ఏళ్ళుగా ఎన్నిసార్లు నిరాశ వచ్చింది. ప్రభావం ఇలా చెప్పావు కదా ఆయన, ఇలా చూపించావు కదా ఆయన, ఇలా మాట్లాడావు కదా ఆయన, ఇలా నేను చూశాను కదా ఆయన, ఇలా విన్నాను కదా ప్రభా, ఎంతకాలం అయ్యా, ఎన్ని సంవత్సరాలు అయ్యా, ఎన్ని రోజులు అయ్యా, ఇది అవుతుందా, ఇక అవుదేమో, ఇక ఇంతేనేమో అనుకుంటే నేను ఆ మహిమను, రాబోయే కడపడి మహిమను చూడలేను. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు అని యేసు చెప్పాడు. కనుక ఇప్పుడు మనం చేయాలా? నిరాశను ఖచ్చితంగా మనం అధిగమించాలి. నిరాశ అవతల ఏమంటే మనందరికీ 5 రకాల ఆశీర్వాదాలు కాచుకున్నాయి. ఆయన మనకు ఇవ్వబోయేది ఎవరిస్తారో మనకు అనవసరం, ఎవరి ముందు మనకు అనవసరం. అనిచేది, కుదిరించేది, దిగజారేది, నిండైనది. నిండంటే 100% అయినది మన కోసం దేవుడు పోయేది కాచుకుని ఉంది. కానీ మనందరూ కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థన జీవితంలో, మన భక్తి జీవితంలో ఏదైనా విషయంలో నిరాశ, నిస్పృహలో ఆవరిస్తుంటే దాన్ని అధిగమించడానికి రేపు 19వ తారీఖు నుంచి మరలా మన విశ్వాసాన్ని బలపరుచుకుందాం, మన ఆశలు చిగురింపు చేసుకుందాం, మన దేవుడితో మనం పెరుగులాడుదాం. మనకు దేవుడు నిన్ను చేసి ఎవరు వద్దు, నువ్వు నాకు ఎవరి ద్వారా ఏం పంపాలనుకున్నావు, నువ్వు నాకు ఏం ఇవ్వాలనుకున్నావు, అదే నాకు నా జీవిత కాలంలో, నా లైఫ్ టైంలో నేను పూర్తిగా నిండుగా నూరంతలుగా దీవించబడి నేను నీ సంధిలో ఆనందించాలని ఒక పట్టుపడదాం. యాకోబులా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అనవసరంగా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు చేయి ముడుచుకుని అంటే పుతంశాలను పోయి నీ చేతులు ముడుచుకున్నావు అనుకో, నువ్వు ఇంకా ఆశ చిగురించగా ఎంత చేసినా ఇంతేనే అని చెప్పేసి దేవుడికి ఇవ్వాల్సింది కూడా నువ్వు దాచేసుకున్నావు అనుకో, ఉంచేసుకున్నావు అనుకో, ఎక్కడో పెట్టేసి బిగించుకున్నావు అనుకో, నువ్వు నిరాశలో ఉన్నట్లు లెక్క. నువ్వు ఆశ కలిగి ఉంటే నీ క్రియలు అలాగ ఉంటాయి, ఆశ కలిగి ఉంటే నీ ఎదురుచూపులు అలాగ ఉంటాయి, నీ కనిపెట్టలు అలాగ ఉంటాయి. అప్పుడు ఆ 5 కార్యాలు జరుగుతాయి. నిశ్చయంగా నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు, మనందరం కూడా నిండుగా ఉంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిండుకుండా ఏమవుతుందంట? త్వరగా నేను దేవుడు ఏం చేస్తాడంటే నింపుతూ ఫుల్గా నింపేస్తాడంట. దేవునికి స్తోత్రం. మన నిండుగా ప్రభావం దేవుడు కోరుతున్నాడు. ఏ కొలతతో కొలిసావు అదే కొలత కొలబడుతు. నువ్వు నిండుగా కొలబడాలని అనుకుంటే మనం కూడా నిండుగా కొలుద్దాం, నూరంతలుగా కొలుద్దాం. ఇతర మనుషులకు మన కళ్ళ ముందు కనబడుతున్న వారిని దేవుడు మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరికి ఏం చేయమంటాడో వాళ్ళందరి దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, నీకు ఉన్నా సరే నీకు ఎవరు పంపినప్పుడు తీసుకుని నువ్వు ఇతరులకు ఇచ్చేయాలి, ఇతరులు ఇస్తే నువ్వు తీసుకోవాలి, నువ్వు ఇస్తే ఇతరులు తీసుకుంటూ మనం అందరం ఏం చేయాలంటే దేవుడు కొలిచి ఆ కొలత కనిపెడతా ఉండాలి. అప్పుడు మనం అందరం కూడా నూరంతలుగా నిండుగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిండు మనస్సుతో నిన్ను కొలిచేము దేవా. భక్తులు పాడారు నిండు. మనం కూడా నిండుగా యేసయ్యా నీ ధర్మశాస్త్రము అని రాస్తూ ఆ నిండుగా నాలో ఆశ పుట్టిస్తుంది అంటాడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఫుల్గా ఉండాలని. నిండంటే అర్థమేంటి? హాఫ్గా కాదు, అరకొరగా కాదు. యూ నీడ్ టు బి బ్లెస్డ్ బై గాడ్.
ఆయన నీ దగ్గరికి ఎవరు పంపారు? వాళ్ళు నిన్ను కొలిచినప్పుడు, నీ ఒళ్ళో కొలిచినప్పుడు నువ్వు ఎలా ఉండాలా? నిండుగా ఉండాలని, నూరంతలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్నం దేవుని ఆత్మ నన్ను బలంగా శపిస్తున్నాడు. నా దేవుడు నాకు నిండు కొంత కొలవబోతున్నాడు. నేను నిరాశను జయించాలి. గడిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించాను. నిజమే. కొన్ని రోజులుగా ఇంకా బలంగా సాతానుడు అనేక నిస్పృహలు కలిగిస్తున్నాడు. అనేక రకాలుగా వాడు పోరాడుతున్నాడు. కానీ గత రాత్రి దేవుని ఆత్మ బలంగా తన వాక్కుతో నన్ను బలపరిచాడు. తన వాక్కుతో నన్ను బలపరిచి మిమ్మల్ని బలపరచడానికి వాక్యం చెప్తున్నాడు. నమ్మండి, నమ్మండి. ఈరోజు నుంచి నిరాశ ఎక్కడ ఉండాలి? నీ నెత్తిలో ఉండకూడదు. నీ తల మీద ఎక్కడ ఉండాలి? నీ కాళ్ళ కింద ఉండాలి. అందులో నెత్తిన పడదాం. ముగిచేస్తున్నాను. ఈ మధ్యాహ్నం కాల్సిన చెబుతుంది. ఆ నిరాశ నీ తల మీద ఉంటే నీ నూరు అలాగే మాట్లాడితే, నీ కళ్ళు అలాగే చూస్తాయి, నీ చెవులు అయ్యే ఉంటాయి. కానీ మధ్యాహ్నం కాల్సిన దేవుడు అన్నాడు, ఆ నిరాశ నువ్వు చేతులతో పట్టుకుని నీ తల మీద వేలాడుతున్నా ఆ నిరాశను ఈడ్చి పట్టుకొని వచ్చి నీ కాళ్ళ కింద పెట్టి తొక్కాలి. నిరాశ నీ కాళ్ళ కిందకు వచ్చేయాలి. నీలో ఆశ చిగురించాలి. నువ్వు ఆశ గల ప్రాణాన్ని సంపాదించుకోవాలి. ఆశలు ఎదురు చూడాలి. దేవదేవుడు మనందరికీ కూడా నిండుకు కొంత కొలపోతున్నాడు. ముందు ఇస్తాడు మామూలుగా, తర్వాత అనుస్తాడు, తర్వాత 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 కుదురుస్తాడు, తర్వాత ఆయన దిగజా చేస్తాడు, తర్వాత నిండుగా నింపేస్తాడు. ఈ మధ్యాహ్న కాల సభలో నీ జీవితంలో దేవదేవుడు చెప్పి ఆ మహత్తరమైన కార్య కొరకై నీ జీవితంలో సమర్పించుకుని, ప్రభా నేను నీకు ఎంత మాత్రం రాజీ పడను, నిరాశ పడను, ఆగిపోను, చాలను, ఇంత అనుకోను, నువ్వు నా గోబోయే ఆ నిండు కొలత కొరకు నేను ఎదురు చూస్తున్న వారు చేతులు పెట్టి దేవునికి స్తోత్రాలు చెప్తా. నెమ్మలంగా నెమ్మలంగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవదేవుడు మనతో దర్శిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకు నిండుగా బలపడుతున్నాడు. కాలేము నిండు మనసుతో ఉన్నందు చేత అతడు ఐగుప్తులోను అరణ్య మార్గములోను చివరకు కనానులో కూడా ఆయన బలవంతుడుగానే ఉన్నాడు. దేవుని చేత బలపరచబడిన వాడు, దీవించబడిన వాడు ఎంతో నిండుకుండలాగా నూరంతలుగా అనేక మంది దీవెనకరంగానే ఉంటాడు. నీవు నీ కుటుంబంలోనే కాదు, నీవు నీ సంఘములో, నువ్వున్న ఊరిలో, నువ్వున్న సమాజంలో, నీవున్న పరిచర్యలో దీవెనకరంగా ఉంటావు. సంగమా, దైవజనుడా, నీకు త్వరలో దేవుడు ఎవరినో నీ ఎదుగు పంపించి, ఎవరెవరినో ఎదుగు పంపించి నిండు కొలత కొలుస్తాడు. ఆలోగా నువ్వు చేయాల్సింది అడిగా ఇచ్చాడు, తీసుకున్నావు, మళ్ళా ఇస్తున్నావు. ఇస్తుండగా సడన్గా కలిగిన వారికే నూరంతలుగా ఆయన ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయండి. ప్రభుని కనపరచండి. ప్రభు ఇచ్చిన వర్తమానం కొరకై ప్రభువా నిండు కొలత కొలుస్తానన్నావయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.